హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సి వాటికి సంబంధించినటువంటి పేపర్లలో ఎస్ఏ తెలుగు 29 జూన్ 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి తెలుగు పేపర్లో అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దేనికి సంబంధించినది? భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కులు. క్వశ్చన్ నెంబర్ 2, 2 పర్యాయాలు భారత రాష్ట్రపతిగా సేవలందించిన నాయకుడు. 2 పర్యాయాలు భారత రాష్ట్రపతిగా సేవలందించింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన మొట్టమొదటి రాష్ట్రపతి కూడా. నెక్స్ట్, ప్రదేశాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 కరెక్ట్. షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్లో ఉంది. వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రాజమహేంద్రవరంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు పునరావాస కేంద్రం సంతారాలో ఉంది. ఇది సంతారా అండి, పంతారా కాదు, సంతారా అనుకుంటా. నెక్స్ట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 కరెక్ట్, ఏబిసి సరైనది. ఎన్ఎస్జి అంటే ఎలాంటి తప్పులు లేకుండా పనిచేసే ప్రపంచ స్థాయి బలగాల ఫెడరల్ కంటింజెన్సీ. 1985 అక్టోబర్లో ఏర్పడింది. నినాదం సర్వత్రా సర్వోత్తం సురక్ష. ఏబిసి ఈ 3 సరైనవి. నెక్స్ట్, రచయితలు పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 3 కరెక్ట్. ఇమ్మాన్యుయల్ కాంట్, క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్. మార్క్ ట్వైన్, అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయిర్. మార్క్ ట్వైన్ వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయిర్. ముల్క్రాజ్ ఆనంద్, కన్ఫెషన్స్ ఆఫ్ ఏ లవర్. సల్మాన్ రష్దీ, ఎన్చాంట్రీస్ ఆఫ్ ఫ్లోరెన్స్. కొంచెం కష్టంగా ఉంది చదవడానికి, చూసి రాసుకోండి నోట్స్. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ 2 కరెక్ట్. 1సి జననాయక్ లోకమాన్య బిరుదులు అన్నమాట ఇవి. తర్వాత లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరి. దేశబంధు చిత్తరంజన్ దాస్, బాల్ గంగాధర్ తిలక్ కర్పూరి టాక్ లోకమాన్య. బాలగంగాధర్ తిలక్ లోకమాన్య, దేశబంధు చిత్తరంజన్ దాసు, జననాయక్ కర్పూరి టాక్. వందే మాతరం గేయం మొదటగా ఈ నవలలో రాయబడింది. ఆనంద్ మట్. సరైన జతలను గుర్తించండి. ఆప్షన్ 3 కరెక్ట్. ఏబిడి కరెక్ట్. సి తప్పు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం డిసెంబర్ 20. దినోత్సవాలు వీటికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సరైన సమాధానాన్ని గుర్తించండి. టైం తినడానికి ఈ జతపత్రాలే ఇచ్చారు ఎక్కువ అన్ని ఎగ్జామ్స్లో కూడా. మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో అందరికీ టైం మాత్రం సరిపోలేదు. ఎక్కువ మ్యాథ్స్ వాళ్ళకి అస్సలు సరిపోలేదు. ఆప్షన్ 2 కరెక్ట్. రెజ్లింగ్ ఫోగట్ సోదరీమణులు. వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయి చాన్కు. షూటింగ్ అపూర్వి చెండేలా. చదరంగం దివ్య దేశ్ముఖ్.
భారతరత్న అవార్డు గ్రహీత కానివారు. డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్కి వచ్చింది, నానాజీ దేశ్ముఖ్ వచ్చింది, ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది. డాక్టర్ డిఎస్ కొఠారికి రాలేదు. సరికాని వారు డాక్టర్ డిఎస్ కొఠారి, ఈయనకు రాలేదు భారతరత్న. అస్సాం దుఃఖదాయిని అనే బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు, నోట్ చేసుకోండి. భయాన్ని అనుభూతి చెందని వాడు ధైర్యవంతుడు కాడు, ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నవారు. భయాన్ని అనుభూతి చెందిన వాడు ధైర్యవంతుడు కాడు, ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నవారు నెల్సన్ మండేలా. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 2 సరికాదు. మొక్కల పెరుగుదల క్రెస్టోగ్రామ్ అనేది తప్పు, క్రెస్కోగ్రాఫ్ అనేది కరెక్ట్. మొక్కల పెరుగుదల గుర్తించేది క్రెస్కోగ్రాఫ్ కనుగొన్నది జగదీష్ చంద్రబోస్. రక్తపిండం కనుగొన్నది పిగ్నోమానోమీటర్. పరమాణు పరిమాణం కనుగొన్నది ఎక్స్రే. క్రిస్టలోగ్రఫీ. పాల సాంద్రతను కొలిచేది లాక్టోమీటర్. 97వ ఆస్కార్ అవార్డులో 5 అవార్డులు పొందిన చిత్రం అనోరా. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, కేంద్ర బాల సాహిత్య యువ సాహిత్య అవార్డు 2025 సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏబి సరైనవి. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం 2025 లభించింది. సూరాడ ప్రసాద్ రచించిన మైరావణ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ సాహిత్య పురస్కారం 2025 లభించింది. రెండు కరెక్ట్. మానవాభివృద్ధి సూచిక 2025 నివేదిక ప్రకారం సరైన సమాధానం గుర్తించండి. ఏబిసిడి 4 సరైనవే. హెచ్డిఐ 2025 నివేదికను యుఎన్డిపి విడుదల చేసింది. ఈ సర్వేలో 193 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం 130వ ర్యాంకు పొందింది. ఐస్లాండ్, నార్వే మొదటి 2 ర్యాంకులు పొందాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఉజ్వల స్కీమ్ దీనిని ఉద్దేశించినది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం అన్నమాట. ఉజ్వల అంటే అక్కడ మంట అని అర్థం. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 3 సరికాదు. భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న, శాస్త్రీయ గాయకురాలు శోభా ముద్గల్, పరమాణు జీవశాస్త్ర పరిశోధన సిద్దిక్. హల్దీఘాట్ యుద్ధం వీరి సైన్యాల మధ్య జరిగింది. రాణా ప్రతాప్ మరియు అక్బర్. ఆప్షన్ 2 కరెక్ట్. కింది వాటిని జతపరచండి. రాష్ట్రాలు గవర్నర్కు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 2 కరెక్ట్. కేరళ ఆర్లేకర్, తమిళనాడు ఆర్ఎన్ రవి, తెలంగాణ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ, ఛత్తీస్గఢ్ రామన్ డెకా. రాష్ట్రాలు గవర్నర్లు, రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదండి సెక్షన్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.